'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ప్రీపోన్ చేసి తప్పు చేశారా? 'ధురంధర్ 2'కి భయపడే 'టాక్సిక్' మూవీ పోస్ట్‌పోన్ అయ్యిందా? 'స్పిరిట్' మూవీ అసలు అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా? మరి 'పెద్ది' మూవీ మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే సూచనలున్నాయా? ఇలాంటి ఎన్నో క్రేజీ అండ్ ఎక్సైటింగ్ న్యూస్ టాపిక్స్‌తోని మళ్ళీ మీ ముందుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో మొదలు పెట్టేద్దామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 సరదా వార్తలు. వెదర్ ఐ డోంట్ నో అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి టీజర్ ఆర్ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది అని చెప్పారు ఈరోజు. అంటే నేను కాంటెంట్ రాసి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే ఇంకా రాలేదు. ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఏమైనా కాంటెంట్ రిలీజ్ చేసుండుంటే అది ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. బట్ ఎందుకు ప్రీపోన్ చేశారండి? 27థ్ ఈస్ రియల్లీ అ గుడ్ డేట్. క్లాష్ లేదు. సోలో రిలీజ్ చాలా అడ్వాంటేజ్ ఉంది. బట్ ఉగాది పండగ అడ్వాంటేజ్ ఉంటుందని 19థ్‌కి ప్రీపోన్ చేసుకున్నారు. కానీ అక్కడ 'ధురంధర్ 2' ఉందండి. ఆఫ్‌కోర్స్ ఇట్స్ అ హిందీ ఫిల్మ్. కానీ పాన్ ఇండియా ఫిల్మ్ అండ్ సీక్వెల్ హైప్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పార్ట్ 1 హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తే లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా కుప్పలు తప్పలుగా వెళ్లారు తెలుగు స్టేట్స్‌లో ఉన్న ఆడియన్స్. అలాంటిది ఇప్పుడు పార్ట్ 2ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో డెఫినెట్‌లీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి'. పైగా 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' బజ్ కూడా ఆశించినంత స్థాయిలో లేదు. ఇదొక మైనస్. దిస్ ఈస్ నాట్ టు మేక్ నెగెటివ్ ఆన్ ద ఫిల్మ్. కాకపోతే ప్రెజెంట్ తెలుగు స్టేట్స్‌లోని ఈ 2 మూవీస్‌కి ఉన్న బజ్‌ని కంపేర్ చేసి చూస్తే అలానే ఉంది. బట్ ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అది కూడా మంచి టాక్ తప్పకుండా రావాలి. అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఎందుకంటే 'ధురంధర్ 2'కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రిసెప్షన్ కాస్త తక్కువే ఉంటుంది. కాజ్ ఇట్ వాస్ ఎన్ ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ అండ్ నియర్లీ 4 అవర్స్ వరకు రన్ టైమ్ ఉంటుంది అంటున్నారు. సో ఫ్యామిలీస్‌కి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ చాయిస్ అవుతుంది మంచి టాక్ వస్తే. హోప్‌ఫుల్లీ మంచి టాక్ రావాలని కోరుకుంటున్నాము. మరి మీ చాయిస్ ఏంటి? 'ఉస్తాద్ భగత్ సింగా లేదంటే 'ధురంధర్ 2'ఆ? కామెంట్స్‌లో చెప్పండి. అయితే నేను కాంటెంట్ రాసి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకే 'ధురంధర్ 2' ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మర్యాదగా బుక్ యువర్ టికెట్స్ నౌ అని వార్నింగ్ ఇచ్చేంత సాలిడ్‌గా ఉంది ట్రైలర్. అడ్వాంటేజ్ ఏంటంటే 18థ్ మార్చ్‌కి పెయిడ్ ప్రివ్యూస్ కూడా వేస్తున్నారు. ఈవెన్ తెలుగు స్టేట్స్‌లో కూడా వేస్తున్నారట. పార్ట్ 1 ఇచ్చిన హై నుంచి ఇంకా తేలుకోలేదు చాలామంది. అలాంటిది ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే పార్ట్ 2కి వీళ్ళు పిచ్చెక్కిపోతారు అంతే. సో డే 1 వరకు ఆగలేం మామ, ప్రివ్యూకే పోతాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్‌లో హ్యాండ్స్ రైజ్ చేయాలండోయ్. వీడియోలో ముందుకెళ్ళే కొద్దీ ఇలాంటి ఎక్సైటింగ్ న్యూస్ టాపిక్స్ ఇంకా గట్టిగా ఉన్నాయి. కానీ ఒక చిన్న హెల్ప్ ఏంటంటే లైక్స్ చేయండి మామ ప్లీజ్. మీరు రిక్వెస్ట్ చేయడం వల్లే న్యూస్ 3 సరదా వార్తలు రీస్టార్ట్ చేసాం. అప్పుడు మీ నుంచి సపోర్ట్ కూడా ఉండాలి కదా. ఈ వీడియోకి సరదాగా 2K లైక్స్, 250 కామెంట్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు కూడా కొంచెం సరదాగా పూర్తి చేసేయండి. మాకు కూడా కాస్త మోటివేషన్‌లో ఉంటుంది వీడియోస్ చేయడానికి. అలాగే మీ సర్కిల్‌లోని మూవీ లవర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. గంట మరవక మామో, అలా అయితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్‌లు వచ్చేతాయి. మిస్ అవ్వకుండా మీరు కూడా ప్రతి వీడియో చూసేయొచ్చు. ఇంకా మనం వార్తల్లోకి వెళ్ళిపోతే యాక్చువల్లీ బిగినింగ్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' టాపిక్ వచ్చినప్పుడే చెప్దాం అనుకున్నాను. విషయం ఏంటంటే డీఎస్‌పీ గారు ఒక ఈవెంట్‌లోని ఈ మూవీ బీజీఎం వర్క్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి అని అన్నారు. రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలోని హరీష్ శంకర్ గారు డీఎస్‌పీ గారు ఇచ్చిన బీజీఎం ఎక్స్ట్రార్డినరీగా వస్తుంది అని చెప్పారు. కట్ చేస్తే డీఎస్‌పీ గారి స్కెడ్యూల్ టైట్‌గా ఉంది. అందుకే తమన్ గారిని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్స్ కోసం తీసుకున్నామని షాక్ ఇచ్చారు. ఈ లెక్కను చూసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్స్ అయిపోవచ్చాయి, ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయన్న మాటలు అబద్ధమైనా అయ్యుండాలి, లేదా సమ్ క్లాష్ అయినా వచ్చుండాలి. టాక్ ఏంటంటే ఈ క్లాష్‌కి రీజన్ మైత్రి మూవీ మేకర్స్ అని బయట మాట్లాడుకుంటున్నారు. అంటే 'పుష్ప 2' విషయంలోనే ఇలానే శామ్ సీఎస్ గారిని తీసుకున్నారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీకి అయితే జీవీ ప్రకాష్ గారితో డీఎస్‌పీ గారిని రీప్లేస్ చేశారు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయంలోని ఇలాగా. రీజన్ ఏంటో తెలీదు గానీ ఒక హైప్ మీటర్ అయితే సెట్ అయింది. అంటే ఒకే సినిమాకి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు వర్క్ చెయ్యడం. అవుట్‌పుట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో తెలియాలంటే 19థ్ మార్చ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బాలీవుడ్‌లో ఒక సాలిడ్ కాంబినేషన్‌ని వర్కౌట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ అయిన రాజన్ డీకే డైరెక్షన్‌లోని సల్మాన్ ఖాన్ గారితోని ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ చేసే ప్లాన్‌లో ఉన్నారట. కేవలం మైత్రి వాళ్ళు మాత్రమే కాదు, దిల్ రాజు గారు, వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్‌లోని సల్మాన్ ఖాన్ గారితో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ కన్ఫర్మ్డ్ కాంబినేషన్ ఏంటంటే బాబీ కొల్లీ గారి డైరెక్షన్‌లో హృతిక్ రోషన్ గారు మెయిన్ లీడ్‌గా ఒక మాస్ కమర్షియల్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఓకే అయిపోయిందట. ఈ మూవీకి కోన వెంకట్ గారు కథను అందిస్తున్నారు. కె చక్రవర్తి రెడ్డి గారు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. చక్రవర్తి రెడ్డి ఎవరు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. బాబీ గారి మూవీస్‌కి స్క్రీన్ ప్లే ఆయనే రాస్తారు బాబీ గారితో కలిసి. ప్రీవియస్‌గా ఈయన గోపిచంద్ గారితోని 'పంతం' అనే మూవీ కూడా డైరెక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అయితే లాక్ అయిపోయిందనే కోన వెంకట్ గారు కన్ఫర్మ్ చేశారు. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది
అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. చూస్తుంటే బాలీవుడ్ బిగ్ స్టార్స్ టాలీవుడ్ డైరెక్టర్స్‌తో కొలాబరేట్ అవ్వాలని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బాబీ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రెజెంట్ ఆయన చిరంజీవి గారితో మూవీ చేస్తున్నారన్న సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ లాక్ అయిపోయిందట. మూవీకి తమన్ గారే మ్యూజిక్ అందించబోతున్నారు. అండ్ 9th ఏప్రిల్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ మధ్యలోనే మూవీ యొక్క పూజా సెరమనీ కూడా జరిగిపోతుందట. 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. కానీ కుదిరితే దసరా లేదంటే సంక్రాంతి అనే ప్లాన్‌లోని ఇంకో మూవీ యొక్క షూటింగ్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. అదే ఎన్‌బీకే 111. ఈ మూవీ దసరాకి దించేయాలని అనుకున్నారు కానీ రష్ చేయటం ఎందుకు, సంక్రాంతి కూడా ఒక చాయిస్‌గా పెట్టుకుందామని అనుకుంటున్నారట మేకర్స్. మేబీ రిలీజ్ డేట్ మీద మనకి బాలకృష్ణ గారి బర్త్‌డే రోజు క్లారిటీ రావచ్చు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మూవీలో మంచు మనోజ్ గారిని విలన్ రోల్ కోసం సంప్రదించినట్టు తెలుస్తుంది. ఇది గాని కన్ఫర్మ్ అయితే కాంబినేషన్ క్రేజీగా అయితే ఉంటది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చిరంజీవి గారి మూవీ, బాలకృష్ణ గారి మూవీ 2 గ్యాంగ్స్టర్ డ్రామాసే. ఒకవేళ ఇద్దరు సంక్రాంతికి వస్తే ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ జానర్స్‌తో వస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గట్టిగా మెప్పిస్తారో అనేది చూడాలి. ఇద్దరు మెప్పిస్తే అదే హ్యాపీ అనుకోండి. బట్ ఎవరు వచ్చినా రాకపోయినా సంక్రాంతి నాదే అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నటువంటి ఓన్లీ పర్సన్ మన అనిల్ రావిపూడి గారు. రీసెంట్‌గానే వెంకటేష్ గారు అలాగే కళ్యాణ్ రామ్ గారితో మల్టీ స్టారర్ అనౌన్స్ చేశారు కదా. ఈ మూవీలో వన్ ఆఫ్ ద ఫీమేల్ లీడ్‌గా కీర్తి సురేష్ గారిని సంప్రదించారని తెలిసింది. ఆల్సో స్క్రిప్ట్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉన్నదట. ఈ మూవీ అక్కా బావల మధ్య నలిగిపోయే ఒక బావమర్ది కథ అని న్యూస్ అయితే రన్ అవుతుంది. ఆ బావమర్దుల రోల్స్‌లోనే మనకి వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారు కనిపిస్తారట. ఏదైనా ఫ్యామిలీస్ పల్స్ ఏంటి అని అనిల్ గారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు అనుకుంటా ప్రెజెంట్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలోని. మీరేమంటారు కామెంట్స్‌లో చెప్పండి. సంక్రాంతి సంగతి ఏమో గానీ పాన్ ఇండియా మూవీస్ పొజిషన్ మాత్రం విచిత్రంగా ఉంది మామ. ఆల్ ఆఫ్ అ సడన్ పెద్ది మూవీ పక్కా 30th ఏప్రిల్‌కి వస్తుందా అనే డౌట్స్‌ని తీసుకొనొచ్చింది. అంటే షూటింగ్ ఇంకా అవుతుంది. ఇంకా ఒక సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది షూటింగ్. సో అనుకున్న టైంకి రిలీజ్ చెయ్యగలరా అనే డౌట్ తీసుకొనొచ్చింది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఎడిట్‌తో సహా లాక్ అయిపోయిందట. ప్రెజెంట్ సెకండ్ హాఫ్‌దే ఫైనల్ లెవెల్ షూటింగ్ అనేది జరుగుతుంది. ప్యారలల్‌గానే సెకండ్ హాఫ్ ఎడిటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట. సో అట్ ఎనీ కాస్ట్ 30th ఏప్రిల్‌కి ఈ మూవీ రిలీజ్ అవుతుంది. పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవని తెలిసింది. ఈ మూవీ నుంచి రై రై రారా అంటూ సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. సాంగ్‌కి ఎంతమంది ఇప్పుడు వైబ్ అవుతున్నారో కింద కామెంట్స్‌లో చెప్పేయాలి మరి. యాజ్ పర్ ద రిపోర్ట్స్ స్పిరిట్ షూట్ మళ్ళీ డిలే అవ్వబోతుందని అంటున్నారు. రీజన్ ప్రభాస్ గారు ఇంకా లీన్‌గా మారాలి అని వంగమామ కండిషన్ పెట్టారట. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారి షూటింగ్ స్కెడ్యూల్స్ కూడా చేంజ్ అవుతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇంకిలా చూసుకుంటే ముందు అనౌన్స్ చేసినట్టు 5th మార్చ్ 2027కి ఈ మూవీ రిలీజ్ అవ్వుద్దా అనే డౌట్ అందరిలో రేస్ చేస్తుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం డాన్లీ గారు అప్డేట్ ఇవ్వండి అయ్యా అని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. స్పిరిట్ రిలీజ్ డేట్ మీద డౌట్స్ ఉన్నప్పటికీ వారణాసి రిలీజ్ డేట్ మీద మాత్రం అసలు డౌట్లే అక్కర్లేదు అనుకున్నట్టు 7th ఏప్రిల్‌కి వచ్చి తీరతాం అంతే. ఇది ఫిక్స్ అన్నట్టుగా రాజమౌళి గారు కనిపిస్తున్నారు. ప్రెజెంట్ జార్జియాలో అయితే షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అరబ్ కంట్రీస్‌లోని ఇప్పుడు వార్ సిట్యుయేషన్స్ ఉండడం వల్ల షూట్‌ని త్వరగా పూర్తి చేసేసుకుంటున్నారట అక్కడ. అది పూర్తవ్వగానే అంటార్కిటికాకి ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. అక్కడ షూటింగ్ జరుపుకున్న అతి కొద్ది చిత్రాల్లో వారణాసి కూడా యాడ్ అవ్వబోతుంది. అక్కడ గాని షూటింగ్ పూర్తయిపోయిందంటే ఆల్మోస్ట్ 70% వరకు షూటింగ్ పూర్తయిపోయినట్టే అని టాక్. ఇదంతా వింటూ ఉంటే ఇది అసలు రాజమౌళి గారి సినిమాయేనా? రాజమౌళి గారే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారా అనే డౌట్ అయితే వచ్చింది. అంటే ఇంత స్పీడ్‌గా షూటింగ్ అయిపోతుంది ఏంటి అని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నారు ఆయన. అయితే మొన్న ఒక న్యూస్ వచ్చింది మామ. అంటిల్ 20th మే ఎన్టీఆర్ గారు బయట కనిపించరు. లుక్ విషయంలో స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టాడు నీల్ మామ. ఆ లుక్ రివీల్ అవ్వకుండా ఉండాలని ఒక కండిషన్ పెట్టినట్టుగా న్యూస్ వచ్చింది. కానీ కట్ చేస్తే సండే వీడియో అప్లోడ్ అయ్యే టైం లెక్కన చూసుకుంటే ఈ రోజు బెంగుళూరులో కిమ్స్ హాస్పిటల్ ఇనాగ్రేషన్‌కి వస్తున్నారట ఎన్టీఆర్ గారు. ఒఫీషియల్ న్యూస్ వచ్చింది. ఇదే అర్థం కాలేదు. మొన్నే కదా లుక్కు అది ఇది అని న్యూస్ వచ్చింది. ఇప్పుడేటి ఇలా ఈవెంట్‌కి వస్తున్నారు అని షాక్ అయ్యాను. సరే ఆ సంగతి పక్కన పెట్టేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి డై హార్డ్ ఫ్యాన్. ఈవెన్ ఆయన ఫ్యాన్స్ కూడా ఆమె ఫ్యానిజంకి భయపడేలా చేసిన ఫ్యాన్ ఖుష్బూ సుందర్ గారు ఎన్టీఆర్ నీల్లోని ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నట్టు న్యూస్ వస్తుంది. ఎన్టీఆర్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా వెయిట్ చేశారు ఆవిడ. ఆ టైం ఇప్పుడు వచ్చింది. అంటే యమదొంగ మూవీలో ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి ఎలాంటి సీన్స్ లేవు కదా. అయితే నీల్ మామ ఫీమేల్ రోల్స్ ఎంత స్ట్రాంగ్‌గా రాస్తారో నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఖుష్బూ గారిని ఏ రోల్ కోసం అప్రోచ్ అయ్యారో అనేదే చూడాలి. తెలుసు కదా 19th మేకి ఈవినింగ్‌కి టీజర్ వచ్చేద్ది. రెడీ అయిపోండి. మీరు కొట్టుకు సావండి.
నేను మాత్రం అఫీషియల్లీ పోస్ట్‌పోన్ అయిపోయాను అని 'క్లాష్' నుంచి సైడ్ అయిపోయిన మూవీ 'టాక్సిక్' 19th మార్చ్ రిలీజ్ అవ్వాలి. కానీ 4th జూన్‌కి పోస్ట్‌పోన్ చేసేశారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఉన్న కాన్‌ఫ్లిక్ట్ వల్ల. అంటే మిడిల్ ఈస్ట్ రీజియన్ వన్ ఆఫ్ ద మేజర్ మార్కెట్ అన్నమాట. సో, అలాంటి ప్లేస్‌లో కలెక్షన్స్ వదులుకోలేక పోస్ట్‌పోన్ చేశారు. మరి 'దురంధర్ 2' వస్తుంది కదా! వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ లేదా అంటే పార్ట్ 1నే ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో బ్యాన్ చేసి పడేశారు. పార్ట్ 2 ఎందుకు రిలీజ్ చేస్తారక్కడ? సో, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అందుకే వాళ్ళు అనుకున్న డేట్‌కి వచ్చేస్తున్నారు. కానీ 'టాక్సిక్' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది మామ. ఏ ఉద్దేశంతో ఆ సింగిల్‌ని వీడియో కింద రిలీజ్ చేశారో నాకు తెలియాలి. అంటే వీడియో వస్తుందంటే మల్టిపుల్ మూవీ క్లిప్స్ లేదా మూవీకి రిలేటెడ్‌గా పోస్టర్స్ ఏవో ఒకటి వీడియోలో కనిపించాలా? అదేం లేదు. ఒక పోస్టర్ పెట్టేసి బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ పెట్టేసి వదిలేశారు. అంత బిల్డప్ ఇచ్చి యూట్యూబ్‌లో వదిలే బదులు సింపుల్‌గా ఆడియో ప్లాట్‌ఫార్మ్స్‌లో రిలీజ్ చేస్తే అయిపోయేది కదరా చిట్టినాయుడు అని జనం వాదిస్తున్నారు. ఇదంతా కాదు గానీ హాలీవుడ్ లెవెల్ క్వాలిటీతో తెలుగు సినిమా గ్లింప్స్ ఒకటొచ్చాయి మామ. అదే సినిమావో కాదు 'వృషకర్మ'. హారర్ థ్రిల్లర్ అంటే ముగ్గురు హీరోయిన్‌లను పెట్టేయడం గాదు, ఇదిగో ఇలా తీయాలి అని ఒక వర్గం అభిమానులు మండిపడుతున్నారు. వాళ్ళెవరో నేను స్పెసిఫిక్‌గా చెప్పక్కర్లేదు. మీ అందరికీ బాగా తెలిసిందే. అయితే ఆ క్వాలిటీ అది చూస్తుంటే మాత్రం మైండ్ పోతుంది లోపల అనేలా ఉంది. కానీ లాస్ట్‌లో ఏటి క్లైమాక్స్‌లో షాట్ అలా డైరెక్ట్‌గా పెట్టేశారు అని డౌటొచ్చింది. అయినా క్లైమాక్స్ బ్లైండ్‌గా పెట్టుండరు. సంథింగ్ ఈస్ ఫిషీ అని కూడా అనిపిస్తుంది. బట్ బీభత్సమైన యాంటిసిపేషన్ అయితే ఉంది మూవీ మీద. అలాగే సంగీత్ శోభన్ గారి 'రాకాస' టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా చాలా బావుంది. 3rd ఏప్రిల్‌కి రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని. ఇంకా సూర్య గారి 46th ఫిల్మ్ 'వెంకీ అట్లూరి' గారి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే వదిలారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' అని టైటిల్ పెట్టారు. మరీ అంత ఎక్సైట్ అయ్యేలా ఏం లేదు. ఇంకేమైనా కాంటెంట్ వస్తే అప్పుడు చూడాలి మూవీ గురించి. సమ్మర్‌లో రిలీజ్ చేయడానికైతే ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీని. ఇంకా 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 2 మూవీలోని 10 ఎక్సైటింగ్ క్యామియోస్ ఉండబోతున్నట్టుగా న్యూస్ అయితే రన్ అవుతుంది. అందులో కొంతమంది నేమ్స్ అయితే బయటకొచ్చాయి. వాళ్ళెవరంటే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మెహర్ రమేష్ గారు, సుజిత్ గారు. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ఈ మూవీలో క్యామియో రోల్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చూడాలి అసలు తరుణ్ భాస్కర్ గారు ఏం ప్లాన్ చేసి ఇన్ని క్యామియోస్ ఈ మూవీలో పెట్టారో అనేది. ఫైనల్లీ ఇది ఈ వారం వార్తలు, విశేషాలు. ఓటీటీ రిలీజ్ చూసుకుంటే 'విత్ లవ్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్‌గానే తమిళ్‌లో రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది అక్కడ. ఇంకా 'గాంధీ టాక్స్' మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక సైలెంట్ మూవీ, డైలాగులు ఉండవు. అలాగే 'ఓం శాంతి శాంతి' మూవీ అయితే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుందన్నమాట. ఇంకేమైనా ఓటీటీ సజెషన్స్ ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. మీరు కామెంట్స్‌లోని ఈ మూవీస్‌ని సజెస్ట్ చేస్తే నేను ఆ మూవీస్‌ని చూడలేదనుకుంటే ఆ మూవీస్‌ని ఖచ్చితంగా చూసేస్తాను. నాకు కూడా టైమ్ పాస్ అవుద్ది. సో, ఫైనల్లీ అది ద మ్యాటరు. ఈ వారంతో ఇది సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాము. బట్ 2,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను మర్చిపోవద్దు. 250 కామెంట్స్ కూడాను. ఆల్సో సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మామ. ఓకే. చెప్పాను కదా ఫిల్మ్ లవర్స్ ఎవరైనా ఉంటే మీ సర్కిల్‌లో వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.